దేశం కోసం ధర్మం కోసం దేవులాడుతున్నామని చెప్పుకునే పువ్వు పార్టీ పెద్ద ముత్తైదువు కము కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ సారు ఉజ్జయిని మహంకాళి అమ్మవారి దర్శనం చేసుకొని పోయిండట. సార్ ఒక్కడే పోయిండా, ఇంటోళ్ళను కూడా ఎంట పెట్టుకొని పోయిండా. దర్శనం అలకానే అయిందా? అన్ని ముచ్చట్లు అరుచుకుందాం పని. పువ్వుల దండలు అయ్యవార్ల చేతుల పెట్టి 2 చేతుల పబ్బది బట్టి ఇట్లా కండ్లు మూసుకొని బండి సంజయ్ సారు మనసుల పెదమొకే మొక్కుకున్నట్టు అనిపిస్తలేదు? అడగక ముందే కేంద్ర సహాయ మంత్రిని చేసిర్రు. అట్లనే పాలు వంగినట్టు ఇల్లు వంగాలే. మా కొడుకు మంచి ప్రయోజకుడు కావాలి, దేశం కోసం ధర్మం కోసం అనుకుంటేనే 4 రాళ్ళు దేవులాడుకునే తట్టు చెయ్యాలి, నీ సల్లని దయ మా మీద ఎప్పటికీ ఉండాలే తల్లి అని మనసులో మొక్కుకున్నాడా అంటే ఏమో మరి. అంత దూరం పోయి ఇంటి లాదల గురించి మొక్కుకోకుండా ఊకుంటాడా? అట్లా కూడా కాకుంటే తెలంగాణ రాష్ట్రంలో ఎర్రకాడికెళ్ళి ఎండిపోతున్న పువ్వును వచ్చే మున్సిపల్ ఎన్నికలనన్నా పచ్చగా ఎగురుపెట్టించే తట్టు అందరూ పనిచేయాలి. కాడకాడికెళ్ళి ఎండిపోతున్న పువ్వు మొగ్గల దాకా మొత్తం పచ్చగా ఎగురుపెట్టి రిక్కలు చిక్కబడి పువ్వు పరిమళించేటట్టు చేయాలని గిట్లా తలుసుకున్నాడా అంటే ఏమో బండిసారి చెప్తేనే ఆ ముచ్చట ఎరకైతుంది. కానీ దేశంలో ఉన్న దేవుళ్ళను దర్శించుకోవాలన్నా, దేవుళ్ళకు భక్తి శ్రద్ధలతోని మొక్కులు ముట్ట చెప్పుకోవాలన్నా ఒక బండి సంజయ్ సార్తోనే అవుతుంది అనిపిస్తలేదు? ఏమా భక్తి, ఏమా శ్రద్ధ, ఇట్లా దేవుళ్ళ మీద భక్తి ఉన్నట్టే బండి సారుకు ఓటర్ దేవుళ్ళ మీద కూడా ఉంటే ఇట్లనే ఊరూరుకు పోయి ఇచ్చిన హామీలు నెరవేర్చుకొని ధర్మంగా ఓటర్ దేవుళ్ళ దర్శనం చేసుకొని వాళ్ళ దీవెనార్తులు కూడా తీసుకుంటే మంచుగుండు అనాలనిపిస్తుంది. కానీ మనం ఎందుకు అంటాం అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.